ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను పబ్లిక్ గీదా. సో దృశ్యం 3 సినిమా ఇప్పుడే చూసేస్తున్నాను. బేసిక్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ ఈ సినిమాకి బాగా వర్తిస్తుందని చెప్తా. అండ్ ఈ సినిమా తెలుగు డబ్ రిలీజ్ చేసేసారు, లైక్ మలయాళం మాత్రమే లేదు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వెంకటేష్ గారు తెలుగు రీమేక్ చేయట్లేదు. అండ్ మై సజెషన్ ఇస్ చేయకండి సినిమా రీమేక్. ఏమీ లేదు, సీరియస్లీ ఏమీ లేదు. సినిమా ఎట్లుంటుంది తెలుసా మావా, స్టోరీ అయిపోయింది. సీరియస్లీ సెకండ్ పార్ట్లో మన స్టోరీ అయిపోయింది. స్పాయిలర్ చెప్పేస్తా, తెలుగులో చూసేసినాం, మలయాళం కూడా వచ్చేసింది, వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. బేసికల్లీ బాడీ లేదు, ఆడేమీ లేదు చేయడానికి, ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు, అక్కడ పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఆహాహా అట్లెట్లుంటది, నేను ఇప్పుడు డబ్బులు చేసుకోవాలి ఈ సినిమాతో కాబట్టి నేను తీస్తా అన్నట్టుగా తీసినట్టు ఉంటుంది సినిమా. లిటరల్గా అక్కడ ఏమీ జరగదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటపే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు దృశ్యం సినిమా చూసినప్పుడు కూడా మనకి ఫస్ట్ సెకండ్ 2 పార్ట్లో మనకి మెజారిటీ సెటపే ఉంటుంది, స్లోగా నడుస్తూ ఉంటుంది. నాకు కామెడీ అంత బాగా ఇక్కడ దృశ్యంలో అస్సలు నచ్చదు. దీంట్లో అంత కామెడీ లేదు, కానీ ఏదేదో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. బేసిక్ ఏంటంటే దృశ్యం సినిమా తీసేసి ప్రొడ్యూస్ చేసేసి పెద్ద హిట్ కొడతారు మోహన్ లాల్ గారి క్యారెక్టర్. అక్కడ నుంచి వాళ్ళ కూతురు పెళ్లి చేయాలి, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ నుంచి పోతా ఉంటుంది. అండ్ హైలైట్ ఏంటి తెలుసా, ఈ సినిమా సెకండ్ సినిమా స్టోరీకి 2 ఏళ్ల తర్వాత జరుగుతుంది. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా, ప్రీ క్లైమాక్స్ అప్పుడు తెలిసింది. ఓహో 2 ఏళ్ల తర్వాత జరుగుతుందా ఈ స్టోరీ, నాకు అర్థం కాలేదు ఎప్పుడు జరుగుతుందో టైంలోనే అర్థం కాలేదు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అట్లా అనుకున్నా కానీ సినిమా అంతా కూడా సెటప్ చేస్తూ ఉంటారు. కూతురు పెళ్లి, ఇదోటి జరుగుతుంది, ఏదేదో అవుతుందని చెప్పేసి చెప్తా ఉంటాడు. అక్కడ జరిగే షార్ట్స్ అన్ని కూడా వాటర్ బాటిల్ చూపెట్టు, పైన క్యాప్ మీద ఇంకోసారి చూపెట్టు, చెయ్యి పెట్టు, తిప్పు, ఓపెన్ చేయి, తిప్పడానికి కూడా నేను తీసుకో, ఓపెన్ చేయి, ఇగో దిస్ ఈస్ కాల్డ్ కోకోకోలా కోక్ జీరో బాటిల్ అన్నట్టుగా పెడతాడు షార్ట్లన్నీ. అంత మెల్లగా మనిషి నడిచింది, మనిషి ఊపిరి పీల్చుకుంది, మనిషి దగ్గింది, మనిషి తుమ్మింది, ప్రతి షార్ట్ చూపిస్తాడు. ఎందుకు అంత టైం తీసుకుంటున్నా అర్థం కావట్లేదు. సరేరా బాబు, జీతు జోసెఫ్ స్లో వార్నింగ్ చేస్తాడు, వీటన్నిటికీ మంచి పే ఆఫ్ ఉంటుందని నేను వెయిట్ చేస్తా ఉన్నా. అన్ని సెటప్ పెడతాడు, క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తా పోతాడు. వీడా వాడా అనుకుంటే డౌట్లు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ ఒక రకంగా ఎండ్ అయింది, ఓకే ఇది ఒక రకంగా ఎండ్ అయింది అనుకుంటా. ఫస్ట్ హాఫ్లో ఏదైతే సెటప్ పెట్టినో దానికి సంబంధం లేకుండా సెకండ్ హాఫ్లో స్టోరీ నడుతూ ఉంటుంది. దానికి సపరేట్గా కొత్త సెటప్ పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు చూసినారా నేను, దీనికి సంబంధం ఏంట్రా, లైక్ నువ్వు ఏదైతే మెయిన్ క్లైమాక్స్ లో జరిగే విషయం ఏవైతే ఉందో అవన్నీ సెకండ్ హాఫ్ లో చెప్పినావు. మరి నేను అంత కష్టపడి ఫస్ట్ హాఫ్ ఎందుకు చూసినా, అంత నిద్ర వస్తా ఉంటుంది లిటరల్లీ. నేను అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు కావాలని యాక్ట్ చేసే వాళ్ళు తెలియదు. కానీ నాకు నేను ప్రసాద్ 9 AM షో పోయినా, ఇది స్క్రీన్ 1లో, నా పక్కన ఇక్కడోడు ఉండే, ఇద్దరు వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందు. ఇంకోటి ఎక్కడో నా వెనక గురక సౌండ్ వస్తుంది, లిటరల్గా గురక సౌండ్ వస్తుంది. నాకు అర్థం కాలేదు, అది కావాలని చేసిండు, అందరి మీద అటెన్షన్ కోసం చేసిన తెలియదు, కానీ అంత దారుణంగా ఉండే పరిస్థితి. సెకండ్ హాఫ్ లో ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఒరే ఏంద్రా కానిస్తలేంట్రా, అసలు ఎంత దారుణంగా ఉంటుంది అంటే నాకు చూస్తుంటే ఎగ్జాషన్ వచ్చేసింది. ఎందుకు పోనీ దానివల్ల ఏమైనా జరిగిందా అంటే అది కాలే. హైలైట్ అంతే తెలుసా మా, ఇప్పుడు నేను చెప్పిన కదా ఒక్కొక్క బాటిల్ మూత దియ్యి అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ నడుస్తాయి కదా, లాస్ట్ 20 to లాస్ట్ 30 minutes అనుకో, పోనీ లాస్ట్ 30 minutes ఇచ్చేసింది కదా, సపక్ అనుకుని షార్ట్ కట్ అవుతున్నాయి. ఈ పేసింగ్ ఏదో స్టార్టింగ్ పెట్టినా నాకు ఈ టైం బొక్క కాకపోయేది కదా అని ఫీలింగ్ వచ్చింది నాకు. హైలైట్ ఏంటంటే లిటరల్ గా అక్కడ పాయింట్ లేదు, అండ్ దానికోసం ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెటప్లు పెడతారు. హైలైట్ ఏంటంటే వాటిని సినిమా మర్చిపోతుంది, లిటరల్ మర్చిపోతుంది. లైక్ ఒక సైకాలజీ కేసు అంటారు, అదంటారు, ఇదంటారు, పెళ్ళిళ్ళు అంటారు, ఇదంతా మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంకేదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఏంట్రా, నాకు లిటరల్ చెప్తాను కదా, అసలు మస్తు చిరాకు లేసింది. చేయడానికి ఏమీ లేదని చెప్పేసి ఫస్ట్ మూవీ నుంచే తీసుకొస్తారు కొత్త క్యారెక్టర్స్. ఒక సర్టన్ పాయింట్ లో ఫస్ట్ హాఫ్ లో ఇంతకు ముందంతా నాకు ఇది జరుగుతుంది అని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి నేను ప్లాన్ చేసుకున్నా, ఈసారి ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు కాబట్టి నేను ప్లాన్ చేయలేకపోతున్నా అని మోహన్ లాల్ గారు చెప్తా ఉంటారు. కట్ చేస్తే ఆల్రెడీ ఏం జరుగుతుందో క్లియర్ గా కనబడతా ఉంటది. మోహన్ లాల్ గారు ఎంత ఇంటెలిజెంట్ క్యారెక్టర్ మనకు తెలుసు. టెక్నికల్లీ మోహన్ లాల్ గారు ఇక్కడ వెంకటేష్ గారు, లైక్ ఆబ్వియస్లీ మనం తెలుగులో చూసినాం, ఎంత ఇంటెలిజెంటో తెలుస్తూ ఉంటది. ఆయన ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనకు అనుకూలంగా మార్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది. దీంట్లో జరిగే సీక్వెన్సెస్ ఎట్లుంటాయి తెలుసా, లిటరల్ గా ఆ పర్టికులర్ టైంలో మోహన్ లాల్ గారికి అదృష్టం పట్టింది కాబట్టే బతికిపోయిండు అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఫస్ట్ 2 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఏ రేంజ్ లో లేపినో, ఒక్కొక్క ట్విస్ట్ కి మైండ్ పోయే రేంజ్ లో పడతా ఉంటది. అదంతా ఏంటిది నాకు అర్థం కాలేదు. దిస్ ఈజ్ లైక్ ఎట్లా అంటే లక్ అండ్ ఆల్సో ఏదో మంచితనం ఆయన చేతిలో ఉంది కాబట్టి గెలిచేసింది అన్నట్టుకుంటే నాకు నచ్చలే. అండ్ గ్రాంటెడ్ అట్లా అనుకున్నా కానీ ట్విస్ట్ ఏదైతే పెట్టుకున్నారో అది ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ ద ప్రాబ్లం, ఆ ట్విస్ట్ పుల్ ఆఫ్ కావడానికి మనకి 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి మన మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇంకోటి వాళ్ళ కూతురు క్యారెక్టర్. స్పాయిలర్స్ కావు, ఇది స్పాయిలర్స్ కాదు.
నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ కూతురు క్యారెక్టర్ నథింగ్, సీరియస్లీ ఆమెకి డైలాగ్స్ కూడా ఉండవు సినిమాలో, అంత దారుణంగా ఉంటుంది. అండ్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, నేను ఫస్ట్ 2 సినిమాలు తెలుగులో చూశాను కాబట్టి నేను గ్యారంటీ చెప్పగలుగుతా, తెలుగులో చేసిన యాక్ట్రెస్ చాలా బాగా చేసింది సీరియస్లీ. అసలు ఈమెకి పర్ఫార్మెన్స్ చేయట్లేదు, ఆమె నిజంగా చెప్తున్నా కదా, నువ్వు ఒక ఫ్రేమ్ పెట్టేసి దృశ్యం సినిమాలో ఒక ఫ్రేమ్ పెట్టేసి ఆమె పేరు మనకు తెలియకుండా, జార్జ్ కూతురు అని తెలియకుండా మనం పెట్టాం అనుకో, ఆమె ఎవరో అనుకుంటాం అనుకో. ఆమె పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది, బ్లాండ్ ఉంటుంది. అండ్ సెకండ్ కూతురు ఉంటుంది కదా, ఆమెను చూస్తుంటే చిరాకు లేసింది భయ్య సీరియస్లీ. నాకు సెకండ్ పార్ట్లో మీనా గారిని చూస్తుంటే చిరాకు లేసింది, దీంట్లో చిన్న కూతురుని చూస్తే చిరాకు లేసింది, మామూలు కోపం రాలేదు. క్యారెక్టర్స్ అన్నింటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, ఏదేదో జరుగుతుంటారు. మనం తెలుగులో చూసినా బట్ వేరే ఉండే, బట్ అర్థమవుతుంది వీళ్ళు అని చెప్పేసి. సరే వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి మనల్ని డైవర్షన్ చేస్తున్నాడు, వీళ్ళు కాదు వీళ్ళ అనుకుంటాము, కాదు వేరే వాళ్ళు అన్నట్టు ఉంటుంది అనుకుంటాం. సెకండ్ హాఫ్ లో టోటల్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది సినిమా. అట్లాంటప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా సొల్లిందుకు వాగినా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పేస్తా, నువ్వు లాస్ట్లో క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ పెట్టేసి సినిమా అంతా సాగదీసి అక్కడ దాకా తీసుకొచ్చి ఆగం పట్టించేస్తే ఆడుతుంది అనుకోవడం వన్ ఆఫ్ ద డమ్మెస్ట్ మూవ్స్. అండ్ ఇది మాత్రం ప్యూర్గా చేసేది ఏమీ లేదు, స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోయింది, కొత్తగా నాకు ఏది ఐడియా రాలేదు, అయినా నేను సినిమాతో డబ్బులు సంపాదించాలి అన్నట్టుగా తీసినట్టు అనిపించింది. ఐ హ్యావ్ మ్యాసివ్ రెస్పెక్ట్ ఫర్ జీతూ జోసెఫ్ గారు. తెలుగులో సచ్చినా తీయకండి సినిమా, ప్లీజ్ తీయకండి. అసలు పోనీ ఇక్కడతో ఒక సర్టన్ ఎండింగ్ అన్నట్టు ఇచ్చినట్టు అనిపించింది. మళ్ళీ సినిమా ఎండ్ అయ్యడానికి ఇంకోటి సీరియస్లీ చెప్తున్నా చిరాకు లేసింది భయ్య సీరియస్. నాకైతే ఎంత కోపం వచ్చినా అంత కోపం వచ్చింది. అండ్ ఐ రియల్లీ మిస్డ్ వెంకటేష్ గారు. అంటే లైక్ మలయాళం ఈస్ ద ఒరిజినల్ మూవీ, మోహన్ లాల్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, బట్ ఐ గ్రూ అప్ వాచింగ్ దృశ్యం విత్ వెంకటేష్ గారు. నేను 2014లో స్కూల్లో ఉన్నప్పుడు చూసా ఫస్ట్, 2021లో నేను బీటెక్లో ఉన్నప్పుడు సెకండ్ మూవీ వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ గారు సినిమా చేయట్లేదు, అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా నాకు ఎక్కట్లేదు. నిజంగా చెప్తున్నా కదా, చిరాకు లేసింది ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఏం జరుగుతుందని. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ పెట్టుకునేసరికి అరే దీన్ని అంతా పుల్ ఆఫ్ చేస్తాడు, సెకండ్ హాఫ్లో బాగా చూపిస్తాడు అనుకుంటున్నా. సెకండ్ హాఫ్లో బుగ్గా ఏమీ లేదు, ఆడ గాలి తప్ప ఇంకేం మిగలే. నాకు అసలు నచ్చలేదు సినిమా. సో మీరు చూసారా, చూడాలనుకున్న కింద కామెంట్స్లో చెప్పండి. అని మళ్ళీ చెప్పేస్తున్నా, సినిమా కలెక్షన్స్ వస్తున్నాయి నువ్వే కూడా చెప్పేది అనుకునేది, దానంతా డమ్మెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకేం ఉండదు, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఏం డబ్బులు వస్తాయి ఆబ్వియస్లీ, దృశ్యం 3 ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ ఆఫ్ మలయాళం సినిమా ఇండస్ట్రీ, ఆబ్వియస్లీ వస్తాయి పైసలు. అట్లని చెప్పేసి సినిమా బాగుంటుంది క్వాలిటీ, ఇది ఎంపురాన్ కంటే దారుణం అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో పెట్టి చూసారా లేదా. అండ్ మర్చిపోయినా బాను, అస్సలు తెలుగు డబ్బింగ్ దరిద్రంగా ఉంది భయ్య, చీ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడ డైలాగ్స్, అక్కడ పడే డబ్బింగ్, మోహన్ లాల్ గారిది, మోహన్ లాల్ గారికి ఎవరు ఏ డబ్బింగ్ ఇచ్చారో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో సగం అర్థమే కాదు, మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ డబ్బింగ్కి అక్కడ డైలాగ్స్కి సంబంధమే ఉండదు. అసలు చాలా చిరాకు కొట్టేసింది నాకైతే మాత్రం. వన్ ఆఫ్ ద వర్స్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రసాద్ సింగ్. నాకు చాలా ఇష్టం ప్రసాద్, బాగుంటుంది అక్కడ, అస్సలు నచ్చలే సినిమా. అందులోనూ మోహన్ లాల్ దృశ్యం 3 నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా, బాయ్.